పచ్చ మీడియా ఎంత హానికరమో చూడండి ఒకసారి. నిన్న టీవీ5 సాంబశివరావు డిబేట్లో బార్ల కోటయ్య అని చెప్పి ఈ వ్యక్తి మాటలు వినండి. ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణాన్ని ఈ 2 నెలల నుంచే చూస్తున్నామండి. ఇది సంక్రాంతి పండుగ, తెలుగు లోగిళ్ళ పండుగ, రైతువారీ పండుగ. చాలా గొప్పగా తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఆహ్లాదంగా జరుపుకునే పండుగ. ఈ పండుగని కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తున్నాం. నేను అబద్ధం చెప్పడం లేదు సాంబశివరావు గారు. ఏ పండుగ జరగలేదండి. ఒక క్రిస్మస్ కానీ, ఒక దసరా కానీ, ఒక సంక్రాంతి కానీ ఎలాంటి పండుగ జరగలేదు. ఏ అమరావతి ఉద్యమ శిబిర మహిళ కూడా కొత్త బట్టలు కట్టలేదండి. నేను స్వయంగా తుళ్ళూరు, మందడము, వెలగపూడి గ్రామాల్లో గొబ్బెమ్మలు పెడుతూ సంక్రాంతి ముగ్గులు కూడా జై అమరావతి అనే రాసుకున్నారండి ఆ మహిళలు. అంటే పోరాట స్ఫూర్తితోనే పండుగలు చేసుకున్నారు తప్ప బంధువుల్ని పిలిచి పిండి వంటలు వండుకొని లేదా కేకులు కట్ చేసుకొని పలహారాలు చేసుకొని సుఖవంతమైన నిద్రపోయిన సందర్భం అయితే లేదండి. మీరు అన్నట్టుగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంక్రాంతి పండుగను చూసి కూడా వైసీపీ శ్రేణులు, వైసీపీ సోషల్ మీడియా కడుపు రగిలిపోతుందండి. అయిపోయిందండి. ఏం చేస్తామండి? నిజమైన సంక్రాంతి పండుగ చంద్రబాబు నాయుడు గారు వస్తే జరుపుకుంటున్నారు. అంటే గతంలో పండుగలు ఎప్పుడు జరగలా. గతంలో పండుగలు ఎందుకు జరుగుతాయండి? కొత్త బట్టలు కూడా ఎందుకు కుట్టించుకుంటారండి? కొత్త బట్టలు కుట్టించుకోరు, పండుగలు జరుపుకోరు, పిండి వంటలు ఏం లేవు. ఇప్పుడండి తెగ జరుపుకుంటున్నారండి. మీరు వస్తే ఏ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్దామండి. సంక్రాంతి సీజన్కి, క్రిస్మస్ సీజన్కి వ్యాపారం ఎలా ఉందా అని అడుగుదామండి. గతంలో ఎలా నడిచింది, ఇప్పుడు ఎలా నడిచింది అని చెప్పి అడుగుదాం. వాళ్ళకి రక్త కన్నీరు వస్తుంది. కన్నీళ్ళు దాటి రక్త కన్నీరు వస్తుంది. వాళ్ళకి వ్యాపారాలు సరిగ్గా జరక్క, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేక, ఎంతలా అంటే పెట్టిన పెట్టుబడుల్లో ఏంటండి నష్టాలు అని చెప్పి భరించలేము, ఏ పరిస్థితికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పి వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. మీరు వచ్చి ఇక్కడ ఆహా ఓహో భజన. నిన్న ఒక మేడం గారు సెలవు ఇచ్చారు, కమ్మవారి పండుగ సంక్రాంతి అని చెప్పి. మీరు వచ్చి కమ్మవారి పండుగ కంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ పండుగ జరుగుతుందంటే ఇంక దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? పరిధి దాటి వెళ్ళిపోవడం కాదు. ఏమన్నా ఉందా? ఏ ఒక్క హామీ నెరవేర్చారా? ఏ ఒక్క పని ఏమన్నా చేశారా? ఏం చేశారు? ఉపాధి కల్పనలో ఏం మారింది? ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఎంతమంది ఇళ్లలో సంతోషంగా ఉన్నారు? మొన్న గుండెపోటు వచ్చి పాపం ఒక ఆయన నారాయణ గారితో మాట్లాడుతాను, చనిపోయాడు పెద్ద రామారావు గారు అని. ఆ కుటుంబం నిజంగా సంతోషం ఉండితే ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. ఈరోజు అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి వాళ్ళ బాధ, మేము ఇచ్చిన స్థలాలు ఎక్కడ, మా ఫ్లాట్ ఎలాగా చేసేది ఎక్కడ, అసలు ఎలా చేయకుండా ఏంటి ఈ పరిస్థితి, మమ్మల్ని ఎన్నేళ్ళు తిప్పుతారు? దాదాపు 12 సంవత్సరాల నుంచి వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈ నిమిషానికి కూడా మీరు మీడియాలో కూర్చొని ఆహా ఓహో చంద్రబాబు, ఆహా ఓహో అని చంద్రబాబు అని భజన చేస్తే అయిపోద్దా? నిజమైన సంక్రాంతి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏం జరిగింది? రికార్డింగ్ డ్యాన్సులు, అమ్మాయిలతో అసభ్య ప్రవర్తనలు. సంక్రాంతి పండుగ కోళ్ళ పందాలు, జోదాలు, క్యాసినోలు, కోట్లలో పందాలు ఇవి జరుగుతుంటే అది సంక్రాంతి పండుగ. అలాంటి వాళ్ళ స్వేచ్ఛ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. ఊరు వాడ గ్రామాలందరూ రికార్డింగ్ డ్యాన్సులు, కోళ్ళ పందాలు, జోదాలు, క్యాసినోలు, బెట్టింగులు ఇదే జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ స్వేచ్ఛ వచ్చింది. నిజమైన సంక్రాంతి పండుగ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళకి లాభం చేకూర్చారు. ఇంకా దోశ పెంచేసిన సాంబశివరావు దీనికి ఇంకా కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా సాంబశివరావు గతంలో చంద్రబాబు నాయుడు గారిని చంద్రుడు, ఇంద్రుడితో పోల్చారు. సాంబశివరావు గతంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ లోకమే లేదు. సాంబశివరావు గతంలో చంద్రబాబు నాయుడు గారిని కీర్తింపజేయడానికి మాటలు లేనంత. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కీర్తించే దశ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి మీ ఇళ్లలో సంతోషాలు, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మీకు పండగలు. అంటే గతంలో ఎప్పుడు పండగలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కష్టాలు తీర్చేలాగా ఎంతమందికి ఆర్థిక సాయం చేశారు? ఏదైతే పథకాల ద్వారా ఆయన ఇస్తానన్న పథకాలే. ఎన్ని ఇళ్లలో పిండి వంటలు వండుకొని సంతోషంగా ఉన్నారు? ఎన్ని ఇళ్లలో బట్టలు కొనుక్కొని సంతోషంగా ఉన్నారు? ఎన్ని ఇళ్లలో ఉన్నారు? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క పండగకి ఏదో రూపాయలు డబ్బులు వచ్చే వాళ్ళకి.
ఆ డబ్బులతో వాళ్ళు షాపింగ్, ఏదో వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన పిండి వంటలు, వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2 సంక్రాంతిలు వచ్చినాయి. 2 సంక్రాంతిల్లో పిండి వంటలు ఎంతమంది చేశారు, సంతోషంగా ఎంతమంది ఉన్నారు, బట్టలు ఎంతమంది కొన్నారు, ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం ఎంతమంది చేశారు, ఎంతమంది రైతులు, సంక్రాంతి పండుగ అంటే రైతు పండుగ, రైతులు తమ పండించినటువంటి పంట చేతికి వచ్చాక వాళ్ళు సుఖ సంతోషాలతోటి డబ్బు అవి వస్తుంది కదా, వాటితోటి కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతూ పిండి వంటలు అవి వండించుకొని పూర్తి స్థాయి సంతోషం గడిపితే సంక్రాంతి. మరి ఎంతమంది రైతులు గిట్టుబాటు ధర కల్పించారు, ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారు? గిట్టుబాటు ధర కల్పించడం రాదు, లేకపోతే విపత్తు సహాయ నిధి అందించడం రాదు, రైతులకు ఇన్సూరెన్స్లు చేయడం రాదు, ఏమీ రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సంక్రాంతి బాగుందని భజన, డప్పు. ఈ డప్పు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ అధికారంలోకి వస్తే డోసు పెంచటాలే. ఆంధ్రజ్యోతి వాడైతే చలిలో వణుకున్న, చలిలో వేడితోటి వణికిన లోకేష్, ఇట్లాంటి ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతి అయితే. -°C చలిలో లోకేష్ వేడి వచ్చేసింది ఒంట్లో నుంచి అంటాడు అవతల మాటలతోటి. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల్ సిరిసేన చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ మేము పడ్డారంటారు. ఇవన్నీ మాటలు వాళ్ళు చెప్పేది. ఈ భజన మానుకోండి. ఈ భజనతో నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు గతంలో మీరు భజన అన్నట్టుగా మరి దీని మేము మాట్లాడండి. మీరు పూర్తిగా మీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నించోబెట్టేశారు. ఏంది మాటలేంది?